శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడైన పరమాత్మ అని అర్థం. అంతటా ఉండడం వల్ల ప్రతిదీ చూడగలడు, తెలిసి ఉంటాడు, చెప్పగలడు, అన్నీ చేయగలడు. అందుకే సర్వం తానే అయిన పరమాత్ముని, హరిని ఇలా కీర్తిస్తున్నారు పదకవితా పితామహులు. హరి పాపాలను హరించేవాడు, మరలా చేయనీయకుండా చూసేవాడు పుండరీకాక్షుడు. నల్ల కలువ బురదలో పుట్టి పెరిగినా అది అంటించుకోక తన అత్యున్నత స్థితిని నిలబెట్టుకునే తత్వం కలిగిన కలువ, దాన్నే పుండరీకము అని అంటారు. చల్లని చందమామ వచ్చినప్పుడు వికసించే కలువ పుండరీకం. అలాంటి కళ్ళు కలిగిన స్వామి మనలను కరుణతో చూస్తాడు. అందుకే మన భీమారావు గారి బొమ్మలో కరుణతో మందహాసంతో చూస్తున్న స్వామి దర్శనమిస్తున్నాడు. ఇంకా పుండరీకం అంటే పులి అనే అర్థం కూడా ఉంది. సింహం మృగరాజైనా వేగం, చురుకుదనం కలిగి ఉండి గుర్చి చూసినట్టుండే కళ్ళతో భయపడేలా చేయడం పులితత్వం. ఇక్కడ స్వామి దుర్జనులకు భయంకరంగా తోస్తాడు. ఆ కళ్ళు భయపెడతాయి కనుక బొమ్మలో చూపినట్లు భయం కూడా కలిగిస్తాయి. మరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ ఒకే సమయంలో చేస్తాడు కదా స్వామి. ఆవు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, విశ్వానికే తల్లి. ఆ ఆవుని సంరక్షించడం కోసం పాటుపడినవాడు రఘుమహారాజు. ఆయన వంశంలో పుట్టిన పుండరీకాక్షుడైన రామయ్య, సీతమ్మ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు, హనుమకు, భక్తులందరకు నల్ల కలువల్లా తోచిన ఆ రఘునాథుని కళ్ళు దుష్ట రాక్షసులకు భయం కలిగించే పులి కళ్ళలానే తోచాయి. గోమాతను సంరక్షిస్తే ఆ రఘురాముడు సదా చింతనే ఉంటారని అంటున్నారు పదకవితా పితామహులు. అంతా నిండి ఉన్న పరమాత్ముని దయవల్లనే ఈ అద్భుతమైన మనిషి తనువు లభిస్తుంది. ఈ జన్మ, కులము, ఉనికి అన్నీ స్వామి దీవెనే. మాట, ప్రాణముండే చోటు, ఆలోచన అన్నీ నీ దయనే అన్న ధ్యాసలో ఉంది కనుకే తన భర్తను కాపాడుకోవడానికి సావిత్రీదేవి వటవృక్షం రూపంలో ఉన్న నారాయణుణ్ణి నిశ్చలంగా కొలిచింది. ఆ స్వామి అనుగ్రహంతో భర్తను కాపాడుకుంది. ఏ పని చేస్తున్నా నారాయణుని నామస్మరణ చేయమన్న మాటను పట్టుకొని విఠ్ఠలనామం చెప్తూ ఆవు పేడతోటి పిడుకలు భక్తురాలు చేస్తే వాటిని చెవి దగ్గర పెట్టుకుంటే విఠ్ఠలనామం వినిపించేది. పుట్టుక నుంచి పోయేదాకా, మధ్యలో, ఆ తర్వాత కూడా నారాయణుడే. చిట్ట చివరకు మనకు మిగిలిన గతి అంటున్నారు పదకవితా పితామహులు. నిజమే కదా. 7 రోజుల్లో మరణించాలి అని తెలిసి ఆ నారాయణుని గాథలు విని మోక్షాన్ని పొందాడు పరీక్షిత్ మహారాజు. ఆ వెంకటేశ్వరుడే గతి అంటున్న పదకవితా పితామహుని భావాన్ని భీమారావు గారి బొమ్మ ద్వారా మరింత అర్థం చేసుకొని తరిద్దాం. స్వస్తి. ధన్యాస్మి.